సమాజ సేవలో సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ వేసవి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ప్రారంభం. మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సూరజ్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగురు రేణుక రవికుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త రవిగౌడ్, మాజీ కార్పొరేటర్లు రాసాల వెంకటేష్ యాదవ్, బింగి జంగయ్య యాదవ్, బొమ్మ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిగురు రేణుక రవికుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత 10 సంవత్సరాలుగా సూరజ్ నగర్ కాలనీలో, గత 3 సంవత్సరాలుగా అమ్మసాని వెంకటరెడ్డి కాలనీలో, బొల్లిగూడెం చౌరస్తా తదితర ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ వాటిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సూర్యనగర్ కాలనీలో ఈరోజు చలివేంద్రం పెట్టినందుకు రవి గారికి, అలాగే రేణుక గారికి, అలాగే మన వెంకటేష్ గారికి, కళ్యాణ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రెసిడెంట్లకు, ఇక్కడ వచ్చిన మహిళా సోదరిమణులకు అందరికీ, ఇక్కడ వచ్చిన కాలనీవాసులకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం పెట్టిండు మన రవణ. ఇస్తుడి చలివేంద్రము వచ్చే 2 months 3 months ఈ ఎండ బాగా ఉంటుంది కనుక ఈ నీళ్ళు తాపేయడము చాలా అందరికీ మంచిది కనుకని వాటర్ మంచి తాపేయనందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే 2-3 కాలనీలలో కూడా ఈ బొల్లిగూడెంలో ఒకటి, ఇక్కడ మంచాని కాలనీలో ఒకటి ఈ వాటర్ చలివేంద్రం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇక్కడ ప్రోగ్రాం ఈ కాలనీలో, సూరజ్ నగర్ కాలనీలో ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ మొన్ననే ఒక బస్సు సౌకర్యం కూడా కల్పించి చాలా మంచి ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఎప్పుడు ప్రతి రోజు ప్రతి కాలనీ వాసులకు ఏ సమస్య ఉన్నా నేనున్నా అని చెప్పుకుంటూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే చేయాలని చాలా సంతోషంగా ఉంది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్, పాత బోడుప్పల్ 15 డివిజన్. ఈ డివిజన్లో సూరజ్ నగర్ కాలనీకి 2016 నుండి సుమారు నేను 6 సంవత్సరాలు కాలనీ అధ్యక్షుడిగా చేసినాను. సో ఎప్పుడైతే ఆ కాలనీ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం తీసుకున్నాం, ఆ మొదటి సంవత్సరం నుండి 2016 నుండి ఇప్పుడు 2026 వరకు గత 10 సంవత్సరాలుగా, ఒక దశాబ్ద కాలంగా కంటిన్యూస్గా ఇక్కడ ఈ సూరజ్ నగర్ కాలనీ కమాన్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గత 2 సంవత్సరాల క్రితము మల్లారెడ్డి గారు మాకు ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. డివిజన్ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఈ డివిజన్ పరిధిలో ఎంతవరకు అయితే 15 డివిజన్ పరిధి ఉందో అక్కడ వివిధ లొకేషన్లో, బొల్లిగూడ చౌరస్తాలో, మళ్ళీ ఈ డివిజన్ చివరి కాలనీ అమ్మసాని వెంకటరెడ్డి కాలనీ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినాము. ఇది గత 3 సంవత్సరాల నుండి ఈ 3 ప్రాంతాల్లో ప్రతి వేసవిలో పాఠశాలల దాహార్తిని తీర్చడం కోసం ఇక్కడ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి మా కాలనీ ప్రజలు కానీ, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు కానీ, వివిధ కాలనీ ప్రజలు కానీ నిజంగా చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే అక్కడ చలివేంద్రం పెట్టగానే కాదు, సుమారు 2.5 నుండి 3 నెలల కాలము మెయింటెనెన్స్ చేయాలి. రెగ్యులర్గా నీళ్లు పోసుకోవడం కానీ, వచ్చిన వాళ్ళకి వాటర్ అయిపోగానే ఎవరైతే వాటర్ ఇన్ఫార్మ్ చేయడం కానీ, ఎక్కడైతే ఒక్కోసారి మనం అక్కడ ఉన్న ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ ఎవరైనా తీసుకెళ్ళినా కూడా మళ్ళీ వాటిని డ్యామేజ్ చేయడం కానీ, ఇలాంటి వాటిల్లో ఈ ఎక్కడైతే మేము పెడుతున్నాం ఆ కాలనీ ప్రజలు నిజంగా సహకరిస్తూ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇది ఒక్కటే కార్యక్రమం కాదు, గత 2016 నుండి ఈ ప్రాంతంలో మాకు తోచినంతగా, మాకు వీలైనంతలో, మీకు తెలుసు ఈ కాలనీ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఈ కాలనీ కమాన్ను మేమే సొంతంగా వెచ్చించడం జరిగింది. అలాగే కాలనీ యొక్క పార్క్ని ప్రభుత్వ అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేకుంటే కొంచెం పొలిటికల్ లీడర్స్ సహకారం లేకపోయినప్పటికీ మా సొంత నిధులతోని ఆ పార్కింగ్ మొత్తం మేమే సొంతంగా డెవలప్ చేసినాము. అలాగే సూరజ్ నగర్ స్ట్రీట్ నెంబర్ 2లో కానీ, కాళీలింగం ఫేజ్ 2లో ఒక స్ట్రీట్ మొత్తం కానీ, అన్న అయోధ్య నగర్ కాలనీలో కానీ 2 గంటలు కానీ
మేము సొంతంగా డబ్బులు వెచ్చించేసి అక్కడ డ్రైనేజ్ ఇచ్చడం జరిగింది. అలాగే వివిధ కాలనీలో మట్టి కానీ ఇది చేసుకుంటూ సామాజిక కార్యక్రమాలు మీకు తెలుసు. గత సంవత్సరం కూడా ఈ ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడాలని చెప్పేసి కుట్టు మిషన్ కార్యక్రమం మొదలుపెట్టేసి మొత్తం డివిజనే కాదు మొత్తం బోడుప్పల్ మొత్తం కవర్ అయ్యేటట్టు సుమారు 200 నుండి 250 మందికి ఉచితంగా కుట్టు మిషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మళ్ళీ ఇప్పుడు కొంతమంది ముందుకు వచ్చేసి ఈ కుట్టు మిషన్ అండ్ బ్యూటీషియన్ కోర్సులు మాకు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అతి త్వరలో అది కూడా ప్రారంభిస్తున్నాము. రీసెంట్గా మీకు కూడా సన్నగాలు చెప్పినట్టు ఈ డివిజన్కి బస్ సౌకర్యం లేకపోతే యాక్చువల్లీ 2016లోనే మేము అప్పుడు బస్సు సౌకర్యం తీసుకురావడం జరిగింది సూరజ్ నగర్ టు సికింద్రాబాద్. కానీ ఏమైందంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కరోనా రావడం వల్ల బస్సును నిలిపివేయడం జరిగింది. ఆ కరోనా ఎత్తివేసిన తర్వాత ఇప్పటివరకు మేము పలుమార్లు అనేక డిపోలు తిరగడి, అంటే ఉప్పల్ కానీ ఇక్కడ మన కుషాగూడ కానీ ఇప్పుడు చెంగిసిన డిపో కానీ వెళ్ళి అనేక సార్లు మేము అభ్యర్థించడం జరిగింది. ఆయన కూడా బస్సు సౌకర్యం కాలేదు. చివరిగా మన ఉప్పల్ డిపోకి వెళ్ళేసి అక్కడ సార్ని చాలా రిక్వెస్ట్ చేసేసి సుమారు ఇక్కడ ఒక 20 కాలనీలు ఉన్నాయి. సుమారు ఒక 10 నుండి 15,000 మంది ఇక్కడ జీవిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే బస్ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇలాగే ఇక ముందు కూడా మేము ప్రజాసేవ చేసుకొని మీ అందరి మధ్యలో మాకు మీ అందరి ప్రేమ ఆదర అభిమానులు ఇలాగే ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మాకు ఇంకా కూడా భగవంతుడు ఇంకా సేవలు చేయడానికి అనేక రకమైన సేవలు చేయడానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన మా మాజీ డిప్యూటీ మేయర్ కొత్త రవణ, అలాగే మాజీ కార్పొరేటర్ అసలు వెంకటేశ్వర, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ కళ్యాణన్న కానీ మా కాలనీ ఇక్కడికి వచ్చినందుకు, అలాగే పార్టీకి మిత్రులకి ముఖ్యంగా